ఇవాళ వీడియో వచ్చేసరికైతే బడ్జెట్‌ల, తక్కువల బేసిక్ హోమ్ యూజ్‌కి సెట్ అయ్యేటట్టు పీసీబీలు తీసుకొచ్చాను. వీడియో చిన్నగా ఉండే అవకాశం ఉంటది. లాస్ట్ దాకా కూడా స్టార్ట్ చేసిన ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో, ఫస్ట్ అయితే ఇక్కడ జూసుకోండి. అమెజాన్ వాళ్ళ వెబ్‌సైట్ జూపిస్తున్నాను. క్రెడిట్ వాళ్ళకి అండ్ ఇక్కడ ఆఫ్‌లైన్‌లో ట్రై జేయండి ఒకసారి. ఆఫ్‌లైన్‌లో మీకు ఇంకొంచెం తక్కువకి రావచ్చు వెయిట్. ఫస్ట్ ఇక్కడ ఐ5 ప్రాసెసర్ తీసుకున్న 7థ్ జనరేషన్. దీంట్లో మీకు 4, 5 మోడల్స్ రావచ్చు. 7400, 7500, 7600 ఏ మోడల్ వస్తదో తెలవదు. ఎందుకంటే ఒక్కొక్కసారి డిఫరెంట్ మోడల్ రావచ్చు. 3 వెర్షన్స్ అయితే పెట్టారు. వాళ్ళ దగ్గర స్టాక్ ఏది ఉంటదో. ఇక్కడ ఇది యూజ్డ్ ప్రాసెసర్ అన్నమాట. సెకండ్ హ్యాండ్ ప్రాసెసర్ అనుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇది ప్రైస్ చూసుకుంటే రూ. 2649 ఉంది. అంటే 2649 అన్నమాట. యాడ్ అయితే చేసుకుందాము. రూ. 2649 ప్రైస్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఏందన్నా అంటే యాక్చువల్ చెప్పుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఐ5 7500 బేసిక్ చెప్తాను. సేమ్ అంతే ఉంటది. 4 కోర్ 4 థ్రెడ్స్. ఇక్కడ మీరు అనొచ్చు అన్న 7400, 75, 7600 అంటే అన్నిట్లో 4 కోర్ 4 థ్రెడ్సే ఉంటది. డిఫరెన్స్ ఏందొస్తదంటే ఇక్కడ స్పీడ్ ఉంది గదా! బేస్ ఫ్రీక్వెన్సీ 3.40 గిగాహెర్ట్జ్, టర్బో ఫ్రీక్వెన్సీ 3.8 ఉంది. ఇక్కడ కొంచెం చేంజ్ వచ్చే అవకాశం ఉంది. లైక్ 3.8 ఇప్పుడుంది గదా! మ్యాక్స్ దాంట్లో 4.10 గాని కొన్నిట్ల 4.5 అట్లా ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఉంటది. క్యాష్ మెమరీ కూడా స్లైడ్ ఒకటి 2 చేంజెస్ ఉంటది. మోస్ట్‌లీ సేమ్ ఉంటది. పెద్దగా ఇంపాక్ట్‌ఫుల్ ఏం గాదు. 65 వాట్స్ పవర్ కన్జంప్షన్‌తో పాటు గూడా వస్తుంది. ఫోకస్ సరిపోతది. 2017లో లాంచ్ అయింది. ఇంకో నెక్స్ట్ ఇయర్‌కొచ్చేసరికైతే ఒక డికేడ్ అయితది. 10 ఇయర్స్ బ్యాక్ ప్రాసెసర్ అనుకోవచ్చిది. అండ్ ఎండ్ ఆఫ్ సపోర్ట్ ఏదైతే ఉందో 31 మార్చ్ 2024కి ఎండ్ ఆఫ్ సపోర్ట్ అయిపోయింది. ఇక్కడ మీరు యూజ్డ్ మదర్ బోర్డ్స్ దొరికిపోతాయి. అండ్ ఇక్కడ DDR4 ర్యామ్ సపోర్ట్ 21, 33, 24 100ది 64 జీబీ ర్యామ్ సపోర్ట్, డ్యూయల్ సపోర్ట్ వస్తుంది. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్‌తో పాటు కూడా వస్తుంది. నార్మల్ చూసుకోవచ్చు. 4K సపోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ డైరెక్ట్‌క్స్ 12 బేసిక్ డైరెక్ట్‌క్స్ 12 ఓపెన్ చేస్తే 4.5 వస్తుంది. అండ్ క్విక్ సింక్ వీడియోతో పాటు కూడా వస్తాయి. ఇవన్నీ ఉన్నాయి భయ్. బేసిక్‌గా అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇదొచ్చేసరికయితేనేమో ఎల్‌జీఏ 1151 సాకెట్‌తో పాటు కూడా వస్తుంది. ఇన్‌స్ట్రక్షన్ సెట్ తీసుకోవచ్చు. పర్లేదన్నా అంటే పర్లేదు బయ్. డే టు డే టాస్క్‌లకు సరిపోతాయి. కానీ ఏందంటే ఇది 14 నానోమీటర్ ఆర్కిటెక్చర్ అన్నమాట బయ్. సో, అదొక కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ప్రైస్, ఫీచర్స్ ఓకే. అండ్ ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో బయ్ జర నయం అనుకోవచ్చు. డీసెంట్ సరిపోదు. కొన్ని గేమ్స్ రన్ అయిపోతాయి. లినక్స్‌లో రన్ చేసుకోవచ్చు. లినక్స్ అయినా సరే గూడా. అండ్ దీనికి కూలర్ గావాలి గదా! సో, కూలర్‌కొచ్చేసరికయితే బాక్స్‌లో రాదు. సెపరేట్‌గా ప్యాకెట్ అది ఇచ్చేస్తారు. సో, కూలర్ కోసం ఫాక్సెన్ వాళ్ళది తీసుకుంటున్నాను. మీకు బయట రూ. 150కి దొరికిపోతది. మై డిఫాల్ట్ పిన్స్ అన్నమాట ఇవి. ఐడియా ఉంటే పెట్టండి. లేకపోతే టెక్నీషియన్ దగ్గరికెళ్ళేసి తీసుకోండి. ఇక్కడ పిన్ కనెక్టర్‌తో పాటు కూడా వస్తుంది. సో, పెద్దగా ఇంపాక్ట్‌ఫుల్ ఏముండదు. రూ. 175 సో, యాడ్ అయితే చేసుకుందాం. 175 అయితే యాడ్ చేసుకుందాం. సో, కూలర్ కాడ నేను పెద్ద ఎక్స్‌ప్లనేషన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. సో, ఐకి ఈ కూలర్ సరిపోతది. నెక్స్ట్ మదర్ బోర్డ్‌కెళ్ళిపోదాం. సో, మదర్ బోర్డ్ వచ్చేసి ఫ్రంటెక్ వాళ్ళది H110 మదర్ బోర్డ్. ఎల్‌జీ 11 సాకెట్ వస్తుంది. సిక్స్త్ నుంచి నైన్త్ జనరేషన్ దాకా కంపాటబుల్ ఉందాం. 14 ఎనమాట ఆర్కిటెక్చర్‌తో పాటు 32 జీబీ దాకా ర్యామ్ పెట్టుకోవచ్చు. ఒక్కోసారి మనం మదర్ బోర్డ్ చూద్దాం. సో, ఇక్కడ మదర్ బోర్డ్‌ల 2 ర్యామ్ స్లాట్ ఉన్నాయి. 24 పవర్ కనెక్టర్, SATA కనెక్టర్. ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ స్లాట్ వస్తుంది. ఓకేనా? అండ్ M.2 స్లాట్ కూడా ఇచ్చారు. ఈ M.2 స్లాట్ కంపాటబుల్ ఉంది గానీ, మనం చూసుకోవట్లేము. ప్రైసెస్ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి. యూఎస్‌బీ 3.0 కనెక్షన్ ఇక్కడ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్‌లో పోర్ట్స్ ఇక్కడ చూసుకోవచ్చు. డిస్‌ప్లే పోర్ట్, విజే పోర్ట్ అండ్ యూఎస్‌బీ కనెక్టర్ పోర్ట్స్. నార్మల్ అవే వస్తాయి. ఇక్కడ అడిషనల్‌గా ఏమి ఇక్కడుంది. ఇక్కడ చూసుకోవచ్చు. సో, నార్మల్ ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి. బేసిక్ అనమాట. లేదన్నా ఆఫ్‌లైన్ నాకు కన్సిస్టెన్సీది ఉంది. జెబ్రానిక్స్ ఉందంటే తీసుకోండి. వారంటీ ప్రొవైడ్ చేస్తారంటే తీసుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. నాకేందంటే ఫ్రంట్‌కి జర తక్కువగా అనిపించింది. ఒకప్పుడు ఇవి 3000, 3200కి అట్లా వచ్చేటివి. ఇప్పుడు 4800కి ఏమో ప్రైస్ వస్తుంది. సో, యాడ్ చేసుకుందాం. 4699 4699 అనమాట. ఇది మదర్‌బోర్డ్ యొక్క ప్రైస్. దీని తర్వాత మనం ఏం చూస్తాం ర్యామే చూస్తాము. సో, ర్యామ్ చూసుకుంటే ఇట్లా కన్సిస్టెన్సీ వాళ్ళ ర్యామ్ తీసుకున్నప్పుడు తక్కువైతే ఉంది. ఒకవేళ ఆఫ్‌లైన్‌లో మీకు దొరకచ్చు. ఇక్కడ వాళ్ళ స్టిక్కర్ వస్తది. ఇక్కడ ర్యామ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఐ థింక్ బాక్స్ ప్యాకెట్‌లో వస్తది. ఈ 8 జీబీ DDR4 ర్యామ్ అని బాక్స్ పీస్. ఓకేనా? అండ్ తీసినంక ఇట్లా ఉంటది. 3415 ఉంది. యాక్చువల్లీ 8 జీబీ ర్యామ్ ఇంత ఉండదు. ఇంకా తక్కువ ఉండాల్సింది. 8000 అట్లా ఉండాల్సింది. సో, ఏం చేస్తాం 3415 యాడ్ అయితే చేసుకుందాము.
3415 ర్యామ్ యాడ్ అయిపోయింది. దీని తర్వాత స్టోరేజ్ కూడా కన్సిస్టెన్సీ వాళ్ళది స్టోరేజ్ యూజ్ చేస్తున్నాం, తక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఇది 512 జీబీ స్టోరేజ్ అనమాట. 512 జీబీ స్టోరేజ్ ఒకప్పుడు ఈ ప్రైస్కి మీకు 1 TB వచ్చేది, ఇప్పుడు 1 TB దగ్గర దగ్గర ఇంకొంచెం 6,000కి ఏమో వస్తుండే, 6,500 6,300 1 TB వస్తుంది, 512 జీబీ స్టోరేజ్ వస్తుంది. పర్లేదు యూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి సాఫ్ట్‌వేర్స్ అవన్నిటికి ఇది యూజ్ చేసుకోండి అని రికమెండేషన్ చేస్తాను. 5600కి స్టోరేజ్ అయితే వస్తుందన్నమాట. 5600 పెద్ద పెద్ద హెవీ గేమ్స్ అయితే ఆడకండి. లైక్ మీరు జీటీఏ కానీ, ఈ స్పోర్ట్స్ సైడ్ తీసుకొని పెద్ద గేమ్స్ ఉంటాయి కదా! అవి 60, 40 జీబీ, జీటీ అయితే 100 జీబీ తీసుకుంటది. సో, చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి కదా! 10 జీబీవి, 15 జీబీ గేమ్స్ ఆడుకోవచ్చు. బేసిక్ స్టార్స్, బ్యాకప్‌కి అవన్నీ యూజ్ చేసుకోవచ్చన్నమాట. దీని తర్వాత గ్రాఫిక్ కార్డ్ చూసుకుంటే ఇది ఆసూస్ వాళ్ళది జీటీ 710. మీరు అనొచ్చు, అన్న 730 తీసుకోవచ్చు కదా అని అంటే, అవి తీసుకోవచ్చు కానీ ఇక్కడ DDR5 వేరియంట్ ఉంది. సో, DDR4 వేరియంట్‌కి దీనికి ఒక రూ. 1000 ఏమో తేడా ఉంది ఆన్‌లైన్‌లో. ఆఫ్‌లైన్‌లో ఈ మోడల్ దొరుకుతుందా దొరుకుతలేదా తెలవదు. జెబ్రానిక్స్‌లో చూసిండే. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బాక్స్ మీద DDR5 2 జీబీ మెమరీ ఉన్నా సరే తీసుకోండి. మీకు GDDR3 గానీ, GDDR4 వర్షన్ ఉంటది, అది తీసుకోకండి. అంటే దానికి దీనికి ఒక 800, 700 ప్రైస్ గ్యాప్ వస్తది. ఇది జర బెటర్ ఆప్షన్ అంటారు. 4 జీబీ ర్యామ్ వేరియంట్ కంటే కూడా. ఇది వచ్చేసరికైతే ఫ్యాన్‌లెస్ మోడల్ అనమాట. ఫ్యాన్ ఏమి ఉండదు. ఫ్యాన్‌కి బదులు ఈ ఫిన్స్ ఉంటాయి కదా! ఫిన్స్ నుంచి హీట్ అనేది డిసిపేట్ అయితది. బ్యాక్ సైడ్‌ల విజిఏ పోర్ట్ వస్తుంది. హెచ్‌డీఎంఐ పోర్ట్ అండ్ డీవీఐ పోర్ట్ ఇప్పట్లో ఎవరు యూజ్ చేస్తలేరు. సో, అవైతే అవైలబుల్ ఉన్నాయి. సో, ప్రైస్ అయితే యాడ్ చేద్దాం. 4730 అనమాట ఇక్కడ. 4730 యాడ్ చేసుకుందాం. 4730 ఓకేనా? ఇక్కడ గ్రాఫిక్ కార్డ్‌కొచ్చేసరికి చాలా పాత గ్రాఫిక్ కార్డ్ బై. ముందు చెప్తున్న డ్రైవర్స్ కూడా ఇవ్వడం ఆపేసిర్రు. ప్రీమియర్ ప్రో లేటెస్ట్ వర్షన్స్‌లో అయితే మీరు ఎడిటింగ్ అయితే చేయలేరు. ఫిల్మోరా, షూట్ కట్, కేడెన్‌లో కొన్ని ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. దాంట్లో మీరు స్మూత్‌గా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చనమాట. దాంట్లో ప్రాబ్లమ్ ఏం లేదు గానీ, లేటెస్ట్ నాకు సాఫ్ట్‌వేర్ ఏమో లేటెస్ట్ ఉండాలా, హార్డ్‌వేర్ ఏమో ఓల్డ్‌ది ఉంటే మాత్రం సెట్ కాదు. ఎడిటింగ్ చేసుకోవచ్చు. కానీ వేరే సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేయాల్సొస్తది. ప్రీమియం అడోబ్‌కి సంబంధించినవి రావు. ఒకవేళ కావాలి అంటే ఓల్డ్ సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేయాల్సొస్తది. లైక్ CS3 లేకపోతే 28 ఇన్ అట్లాంటి సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేయాల్సొస్తదన్నమాట. దీని తర్వాత పవర్ సప్లై చూసుకుంటే మాత్రమే మీరు ఏమని అనుకోండి, పవర్ సప్లై కాడ మాత్రం మీకు అందరికి తెలిసింది నేను కంజూస్ లెక్కలు చేయనని. సో, ఇక పవర్ సప్లై తీసుకో కూలర్ మాస్టర్ వల్ల MWE 450 వాట్స్ బ్రాంజ్ వర్షన్ 2 పవర్ సప్లై వస్తుంది. 120 ఫ్యామిలీతో పాటు కూడా వస్తుంది ఇది. ఇది 5 ఇయర్స్ వారంటీతో పాటు వస్తుంది. ప్లస్ ఇది 80+ బ్రౌన్ సర్టిఫికేషన్ అన్నమాట. వన్ ఆఫ్ ద గుడ్ పవర్ సప్లైస్ అంటాను. నేను పర్సనల్‌గా యూజ్ చేసేది. ఇక్కడ ఎంత తీసుకుంటుంది, ఎంత అవుట్‌పుట్ ఎంతొస్తుంది, ఓవరాల్‌గా ఎంతుందనేసి ప్రాపర్‌గా డీటెయిల్‌గా మెన్షన్ అయితే చేసిర్రు. ఓకేనా? అండ్ ఇంటర్నల్‌గా కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. నాకైతే బాగానే పనిచేస్తుంది. స్టేబుల్‌గా రన్ చేస్తుందన్నమాట. ప్రైస్ 3799 అంటే 3799. సో, 3799 పవర్ సప్లై యాడ్ అయితే చేసుకుందాము. బావుంటదంటే మీకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు. 120 పెద్ద ఫ్యాన్ వస్తుంది కదా! సో, హీట్ అనేది ఎక్కువ జనరేట్ చేయదు. మంచి బ్యాలెన్స్‌గా పనిచేస్తది. నెక్స్ట్ చూసుకుంటే క్యాబినెట్ అన్నమాట. సో, క్యాబినెట్ చాలా బేసిక్ క్యాబినెట్ తీసుకుంటాను. సింపుల్ అనమాట ఇది. పెద్దగా ఏమి ఎక్స్‌పెక్టెడ్ అయితే చేయకండి. రూ. 1000 క్యాబినెట్ ఇది. సో, ఇక్కడ ఫ్రంట్‌లో పోర్ట్ చూసుకోవచ్చు. పవర్ బటన్‌కి, ఇండికేషన్స్‌కి, పోర్ట్స్‌కి, ఆడియో జాక్స్‌కి ఉంది. డిఫరెంట్‌గా ఉండేటట్టు. ఇక్కడ చిన్న ఫ్యాన్స్ పెట్టుకోవచ్చు. కానీ మోస్ట్‌లీ ఆ ఫ్యాన్స్ మనకు దొరకవు కూడా. ఇక్కడ లోపల ఇంటర్నల్ చూసుకుంటే బేసిక్ మదర్ బోర్డ్ వస్తది. ఇక్కడ ఎస్ఎస్‌డీస్ ఎవైతే ఇక్కడ సైడ్‌లో పెట్టుకోవచ్చన్నమాట. బ్యాక్ సైడ్ ఏమంటారు 90 మిల్లీమీటర్ ఫ్యాన్స్ దొరుకుతాయి. రూ. 50కో, రూ. 100కో. అవి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మదర్ బోర్డ్, గ్రాఫిక్ కార్డ్ అవన్నీ పెట్టుకోవచ్చు. సరిపోతది. పైన పవర్ సప్లై కూడా పెట్టుకోవచ్చన్నమాట. సో, బేసిక్ అది. అండ్ ఒకవేళ మీకు నచ్చుతలేదన్నా, నాకిది బాలేదు అంటే గిట్ల మీరు వేరే క్యాబినెట్ తీసుకోవచ్చు. నాకు కంపల్సరీ ఇదే తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు నచ్చితే గిట్ల అడ్జస్ట్‌మెంట్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే ఇట్లా జెబ్రానిక్స్ వాళ్ళవి ఉన్నాయి, ఐపాల్‌వి ఉన్నాయి. అండ్ గ్యామ్ డెల్‌ది కూడా ఉందనుకుంటా. అవి కొంచెం ఎక్కువనే ఉంటాయి. అవి కూడా తీసుకోవచ్చు. అంటే 2000, 3000 ఇంకొక రూ. 1000 ఎక్స్‌ట్రా పెట్టుకోవాల్సొస్తది. మీ ఇష్టాన్ని బట్టి క్యాబినెట్ చూజ్ చేసుకోవచ్చు బై. దీని ప్రకారం చూజ్ చేసుకొని 999 ప్రైస్‌తో పాటు కూడా వస్తుంది. సో, యాడ్ అయితే చేసుకుందాము. 1, 2, 3 999 ప్రైస్. సో, ఈ వీడియోలో వచ్చేసరికైతేను నేను పెద్ద గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేస్తలేను. బేసిక్ గ్రాఫిక్ కార్డ్ మన డిస్‌ప్లే వస్తే చాలు. బేసిక్ టాస్క్‌లకు అవన్నిటికి సరిపోయేటట్టు ఈ గ్రాఫిక్ కార్డ్ ఉంది. అండ్ క్యాబినెట్ కూడా అంతే సింపుల్ క్యాబినెట్. పవర్ సప్లై అక్కడ కంజూస్ లెక్కలు చేయలేను బై. మిగతా స్టోరేజ్ అయితే చూసి ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైస్ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి నార్మల్‌గా చూసాను. ఒకసారి
ఫైనల్ ప్రైస్ అయితే చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ ప్రాసెసర్, కూలరు, మదర్ బోర్డు, ర్యామ్, స్టోరేజ్, గ్రాఫిక్ కార్డ్, పవర్ సప్లై అండ్ పీసీ క్యాబినెట్ కేస్ ఇవన్నీ కూడా యాడప్ చేసుకున్నాం కదా, ఇంత ప్రైస్ ఎంత పడుతుందని చూద్దాం. అంత అమౌంట్ కూడా యాడ్ చేసుకొని క్యాలిక్యులేటర్ చూసుకుంటే ఎంత పడుతుందంటే రూ. 26,066 పడుతుందన్నమాట. సో రూ. 66 మీరు డిస్కౌంట్ ఏమైనా పొందొచ్చు, లేకపోతే అంత పెట్టచ్చు. కానీ నేను 6500 కిందనే తీసుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ఆన్లైన్లో కొంచెం తక్కువ రావచ్చు, ఆఫ్లైన్లో మీకు ఎక్కువ రావచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు కొన్ని చేంజెస్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఇది కూలర్ ఒకటి మీరు డిఫరెంట్‌ది తీసుకోవచ్చు. అండ్ స్టోరేజ్, మదర్ బోర్డ్ చేంజ్ కావచ్చనమాట. ఇక్కడ ర్యామ్స్ కార్డ్ కూడా చేంజ్ కావచ్చు. గ్రాఫిక్ కార్డ్ కూడా చేంజ్ కావచ్చు. లైక్ మీరు ఫ్రంటెక్‌ది గానీ, జెబ్రాక్స్ గానీ తీసుకోవచ్చు. అది ఇంకొంచెం తక్కువకొచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ క్యాబినెట్ కూడా చేంజ్ చేయొచ్చు మీరు. సో అట్లా 26,500 కానించి ప్రైస్ ట్యాగ్ అయితే పెట్టినాం. తీసుకొచ్చారా అంటే మాత్రం ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌ల, ఇప్పుడున్న బడ్జెట్‌కి యాక్చువల్‌గా చెప్పుకోవాలంటే ఇది 20,000 అట్లా రావాల్సిన పీసీ బిల్డ్ అనమాట. లైక్ ఇక్కడ మదర్ బోర్డ్ ఒక 300 ఇక్కడ తగ్గుతాయి. ర్యామ్ యాక్చువల్‌గా చెప్పుకోవాలంటే 8 జీబీ 16 జీబీ తీసుకోవాల్సిందే. ర్యామ్ కూడా ఒక 1500 అట్లా ఇంక్రీజ్ అయింది. స్టోరేజ్ అయితే డైరెక్ట్ ఒక 2000 ఎక్స్ట్రానే పడ్డది. అండ్ గ్రాఫిక్ కార్డ్ అయితే పర్లేదు. ఇది ఒక రూ. 1000 అనుకోవచ్చు. 1000 1000 1000 గాని 700 గాని అట్లా ప్రైస్ గ్యాప్. పవర్ సప్లై ఒక 200, 300 డిఫరెన్స్ ఉంది. క్యాబినెట్ ఇక్కడ రూ. 150 లిమిట్ ఎక్స్ట్రా ప్రైస్ 350 250 పడుతుంది. ఇంకా ఆఫ్‌లైన్‌లో మీకు 750కి ఒకటొస్తుంది. 800కి అట్లా వస్తుంది. సో 150, 200 తగ్గించుకోవచ్చన్నమాట ప్రైస్. ఓవరాల్ అంతలో కలుపుకుంటే ఇట్లా 26,000 కాదు 21,000, 22,000కి పీసీ బిల్డ్ వచ్చేస్తది. కానీ ఇక్కడ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల 6,000 ఎక్కువ పడ్డాయి అనుకోండి. సింపుల్‌గా చెప్పుకోవాలంటే రూ. 6,000 ఓవరాల్ పీసీ బిల్డ్ మీద ప్రైస్ అయితే ఇంక్రీజ్ అవ్వటది అనుకోవచ్చు. సో దానివల్ల తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. మీ డే టు డే టాస్క్‌లకి, బేసిక్ యూజ్‌కి, స్టూడెంట్స్‌కి వాళ్ళందరికీ కూడా ప్రాబ్లమ్ ఏముండదు. ఆఫీస్ వర్క్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే కోడింగ్ కష్టమే. కోడింగ్ అది చేయలేరు. ఇది బేసిక్ వర్క్‌లకి ఈవెన్ యూట్యూబ్ షార్ట్ ఎడిటింగ్ అంటారు కదా! షార్ట్స్ ఎడిటింగ్ కానీ ఏంటంటే సాఫ్ట్‌వేర్ లిమిటేషన్స్ ఉన్నాయి. లైక్ 8 ఇయర్స్ బ్యాక్ 2018, 2019, 2016 ఆ టైమ్‌లోనే రిలీజ్ అయిన సాఫ్ట్‌వేర్ యూజ్ చేయాల్సొస్తది. లైక్ అడోబ్ వాళ్ళ ప్రొప్రైటరీ ఉంటాయి ఇట్లా. లేదు ఓపెన్ సోర్స్ అంటే ఇట్లా షూట్ కట్ ఉంది, కిటెన్ లైవ్ ఉంది అని లేదా అవి కూడా వద్దనంటే ఇట్లా ఫిల్మర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమి ఉండదనమాట. సో ఎలా అనిపించింది ఈ బిల్డ్? మీ ఒపీనియన్స్ కింద కామెంట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ ఫైనల్ ప్రైస్ అయితే చూసిర్రు కదా. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్‌లో ఈ ప్రైస్‌కి మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇలానే ఉంటది కాబట్టి నా ఒపీనియన్‌ల ఈ పీసీ బిల్ ఏదైతే ఉందో బేసిక్ యూజ్‌కి, హోమ్ యూజ్‌కి, స్టూడెంట్స్‌కి ఏదైనా ట్రేడింగ్ చేసుకున్న వాళ్ళకైనా సరే సరిపోతది. వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. మోస్ట్‌లీ బ్రౌజర్ మీద వర్క్స్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకైతే ప్రాబ్లమ్ ఏమి ఉండదు. బేసిక్ ఎడిటింగ్ అవన్నీ చేసుకుంటే ఇట్లా వాళ్ళకి కూడా సరిపోతది. ఎక్కువ లేట్ చేసుకోకుండా. నా ఒపీనియన్‌లో ఆహ్, యూజ్ చేసుకోవచ్చు బై. వన్ ఆఫ్ ద ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో గుడ్ ఆప్షన్స్ అనేసి అయితే నా రికమెండేషను. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయమని నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.